తగ్గించుకోమని చెప్పినా ఆశ్చర్యపోనక్కర్లేదు వీళ్ళు. ఇలా నడుస్తాయి. ఇప్పుడు తర్వాత వచ్చేటప్పటికి ఇంకా లేదు కదా ఇష్యూ దాంట్లో, బిఫోరే జరిగిపోతుంది. మీరు ఈ ఊరికి మున్సిపల్ చైర్మన్ కాదగ్గ స్థాయిడు మీ దగ్గర ఎవడో చూపెట్టండి అంటారు, డబ్బు ఖర్చు పెట్టగలిగేవాడు ఇదంతా. ఎందుకంటే ప్రతి కౌన్సిలర్ అభ్యర్థికి డబ్బులు ఖర్చు పెట్టుకోవాలి. ఆ చైర్పర్సన్ అభ్యర్థి, మేయర్ అభ్యర్థి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ అభ్యర్థి, తర్వాత మండల పరిషత్ చైర్మన్ అభ్యర్థి, సర్పంచ్ దగ్గర నుంచి ఇప్పుడు అభ్యర్థుల్ని నేరుగా ప్రకటించాలి కదా సార్. ఇప్పుడు ప్రకటించేస్తారు, డబ్బులు ఉన్న వాళ్ళని ప్రకటిస్తారు. అప్పుడు మా అభ్యర్థులను ప్రకటించండి అని జనసేన అడగదా? అప్పుడు మరి అడుగుతుంది. అదే నేను చెప్పినట్టు ఎక్కువ ప్రెషర్ తగ్గుతుంది కదా. ఇప్పుడు నీకు ప్రతి ఏరియాలో ఇన్ని సీట్లు అనేది ఒక ఎత్తు, మాకు ఈ మున్సిపాలిటీ కావాలంటే ఒక ఎత్తు, సింపుల్. అవును, నడుస్తాయి. ఇందులో కూడా వీళ్ళ బలం నిరూపించుకోగలి ఆర్థికంగా కూడా స్తోమత ఉన్న వాళ్ళనే ఉంటే ఎంపిక జరుగుతుంది అంతే తప్ప ఇందులో రేషియో ప్రకారం. ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎవరు జేబులోంచి డబ్బులు తీసి పెట్టరండి. మామూలుగా అయితే ఎట్లుంటదంటే కార్పొరేటర్లు తన నియోజకవర్గ పరిధిలో వాళ్ళని, ఇప్పుడు జగన్ ఏం చేశాడు, తన నియోజకవర్గ పరిధిలోని మొత్తం వాళ్ళే డిసైడ్ చేసుకోమన్నాడు. మున్సిపాలిటీకి అయినా, మేయర్ అయినా, కార్పొరేటర్ అయినా వాళ్ళకే అప్పు చెప్పేశాడు. డబ్బులు పెట్టుకోవడం కూడా వాళ్ళే అని చెప్పాడు. వాళ్ళు అందుకని వాళ్ళ జేబులో డబ్బులు పోకుండా డబ్బులు ఉన్న వాళ్ళని తెచ్చి పెట్టుకున్నారు, పార్టీ పోయింది. ఇప్పుడు బాబు గారు ఏం చెప్తారు, నీ దగ్గర ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాకినాడ మేయర్ అడుగుతోంది